గత 12 సంవత్సరాల నుండి మా వాకిట్లో మా ఉయ్యాల్లో గణేషుని ప్రతిష్ఠించి 10 రోజులు పూజలు చేసి లాస్ట్ 10వ రోజున 30 వినాయకుళ్ళు ట్రాలీల్లో పెట్టుకుని ఊరేగింపుగా రాజోలు వరకు తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళం అండి. ఈ సంవత్సరం వెనక 30 వినాయకులు తీసుకెళ్లట్లేదు కానీ ఉయ్యాల్లో వినాయకుని మాత్రం పెట్టి చిన్నపిల్లలందరూ ఊరేగింపుగా లాగుతూ తీసుకెళ్తూ చాలా కోలాహలంగా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే భేదం లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటూ మా గణపయ్యని నిమజ్జనానికి తీసుకెళ్తామండి. గత 15 సంవత్సరాలుగా ఉయ్యలలో వినాయకుడిని ప్రతిష్ఠించి 12 రోజులు పూజలు అందుకున్న తర్వాత ఇక్కడికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా రాజోలు వశిష్ఠ నదిలో విగ్రహాన్ని మేము బాలల చేత లాగించి రోడ్డు మీదనే లాగించి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న వశిష్ఠ నదిలో నిమగ్నం చేస్తుంటామండి. ఇది ఇలాగా గత 13 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇది చిన్న పిల్లలు, మహిళలు దీంట్లో పాల్గొంటుంటారు. ప్రతి సంవత్సరం ఒక 30 ర్యాలీల్లో 30 వినాయకుల్ని అసలు వినాయకుడితో కలిపి తీసుకెళ్లేవాళ్ళం. ఈ సంవత్సరం అది వీలుపడక జరగలేదు. ఈ సంవత్సరం చిన్నపిల్లల చేత విగ్రహాన్ని ఉయ్యల్లో ఊగించి 9 రోజులు పూజలు అందుకున్న తర్వాత వశిష్ఠ నదిలో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాం అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.